పరిణయం 88th చాప్టర్. రేయ్, 1 అవర్ నడవాల్సిన చోట 40 మినిట్స్లో రీచ్ అయ్యావు కదరా. ఇంకా ఏం ఫాస్ట్గా వస్తావు? దీన్ని బట్టే సిస్టర్ అంటే నీకెంత ఇష్టమో అర్థమవుతుంది అని అనుకుని వాళ్ళ ఇద్దరికీ స్పేస్ ఇవ్వాలి అని ఫిక్స్ అవుతాడు కౌశల్, సిస్టర్ నేను ఇంటికి వెళ్తా, పక్కన ఉన్న ఇంకో హౌసే నాది. నాకు నిద్ర ముంచుకు వస్తుంది. ఒక్కసారి పడుకుంటే లేవడం అనేది నా వల్ల కాని పని. అసలే అడవి కదా, సో ఎవరో ఒకరు మెలకుతో ఉండాలి. వీడికి అలవాటే ఉంటుంది కదరా అని అంటాడు. ఆర్యన్కి మ్యాటర్ అర్థమై పోరా అంటాడు. అమూల్య ఈ లేవరిది అని అడుగుతుంది. కౌశల్ వీడిదేరా, కావాలంటే చూడు, ఇల్లు చాలా నీట్గా ఉంది. వీడు జెంటిల్మెన్ రా, ఏం చేయడు అని అమూల్యని మాట్లాడనివ్వకుండా అక్కడి నుంచి చాలుకుంటాడు. అమూల్య ఆర్యన్ వైపు చూసి గిల్టీగా సారీ, నా వల్లే కదా ఇదంతా అని అంటుంది. ఆర్యన్ ఏదంతా అని అడుగుతాడు. అమూల్య అదే పార్టీలో గొడవ, నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు, భయం వేసింది. తర్వాత నువ్వు రావడం వల్ల నేను సేఫ్ అయ్యాను. కానీ నీ గురించి ఇంకా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు, భయపడుతున్నారు కూడా. ఇప్పటివరకు ఏ రిమార్క్ లేని నువ్వు అలా ఒకరిని కొట్టేసరికి మొత్తం పోయింది. నన్ను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటావా అని అడుగుతుంది. ఆర్యన్ నవ్వుతూ, అమూల్య ఇంత తింగరదానివి ఏంటి నువ్వు? బిజినెస్లో మనమంటే నచ్చని వాళ్ళు చాలానే ఉంటారు, అవన్నీ పట్టించుకోవడం అనవసరం. అయినా ఎందుకా నువ్వు నాతో మాట్లాడనిది అని అంటాడు. అమూల్య అది కాదు అని అంటుంది. ఏది కాదు అని అడుగుతాడు ఆర్యన్. అమూల్యకి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ నాకు వాటర్ కావాలి అని అడుగుతుంది. ఆర్యన్ సరే అని కట్టుకట్టి హ్యాండ్స్ వాష్ చేసుకుని తీసి ఇస్తాడు. అమూల్య నీకు ముందే తెలుసా అండర్ గ్రౌండ్కి వెళ్లాల్సి వస్తుందని అని అడుగుతుంది. ఆర్యన్ మీ కౌశల్ అన్నయ్య పెద్ద తింగరివాడు, చూసి రమ్మంటే కాల్చి వస్తాడు. నా జాగ్రత్తలో నేనుంటే బెటర్ కదా అని అంటాడు. అమూల్య నవ్వుతూ ఈ మాట అన్నయ్య వింటే ఏమవుతుంది అని అడుగుతుంది. ఆర్యన్ ఏమవుతుంది, మహా అయితే అలిగి కూర్చుంటాడు, లేదంటే గొడవ వేసుకుంటాడు. నాకే ప్రాబ్లం లేదు. సరే, తడి తగలకుండా చూడాలి దెబ్బకి, సరేనా అని అంటాడు. అమూల్య సరే అని అంటుంది. నీ ఫోన్లో ఎవిడెన్స్ ఉంది కదా, నాకు సెండ్ చేస్తావా అని అడుగుతాడు ఆర్యన్. అమూల్య ఆలోచిస్తుంటే డోంట్ వరీ, నేనేం మెసేజెస్ చేయను. అయినా నువ్వు కూడా సైన్ చేసావు కదా అగ్రిమెంట్ మీద, నా లిమిట్స్లోనే నేనుంటా అని అంటాడు. అమూల్యకి బాధ అనిపించినా సరే తప్పదు అనుకుని ఫోన్ నెంబర్ కావాలా ఫోన్ కావాలా అని అడుగుతుంది. ఆర్యన్ రెండూ కావాలి. ఒకవేళ సాక్షి కావాలంటే నిన్ను పిలవాలి, ఎవిడెన్స్ కావాలంటే నీ ఫోన్ ఇవ్వాలి అని అంటాడు. అమూల్య ఫోన్ ఇచ్చి బ్యాటరీ డెడ్ అయింది అంటుంది. ఆర్యన్ సరిపోయింది, ఇప్పుడెలా అని అడుగుతాడు. అమూల్య ఐడియా అని అంటుంది. ఏంటి అన్నట్టు చూస్తాడు ఆర్యన్. అమూల్య నువ్వు రేపు ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తే ఓపెన్ అవుతుంది అని అంటుంది. ఆర్యన్ సీరియస్గా చాలా దూరం తెలుసా, ముందే చెప్పుంటే బయటే చేసేవాళ్ళం కదా అని అంటాడు. నాకేం తెలుసు, అన్నయ్య తీశాడేమో అనుకున్నా అని అంటుంది అమూల్య. ఆర్యన్ వాడి ముఖం తీశాడు, భయంతోనే దొరికి వచ్చాడు, నువ్వే కొంచెం బెటర్ అని అంటాడు. అమూల్య ఓకే, మరి నువ్వెక్కడ పడుకుంటావు అని మ్యాటర్ తన మీదకి రాకుండా టాపిక్ మారుస్తూ అడుగుతుంది. ఆర్యన్ నేను అబ్బాయిని, ఎక్కడైనా పడుకుంటా, ఎలా అయినా ఉంటా. నువ్వు రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా అందులోనూ అమ్మాయివి, దెబ్బ తగిలిన్నా నువ్వు ఇక్కడే పడుకోవడం బెటర్ అని అంటాడు. అమూల్య అలాగే అని తల ఊపుతుంది. ఆర్యన్ సరే కానీ ఇక పడుకో అని అంటాడు. అమూల్య కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఆర్యన్ బాధగా రేపు వెళ్ళాలా మళ్ళీ
దేవుడా, ఉన్న 15 డేస్లో 2 డేస్ అయిపోతాయి, ఇంకా 13 డేసేనా అని అనుకుని బాధగా తల పట్టుకుంటాడు. ఎలా అయినా సరే అమూల్యకి దగ్గర అవ్వాలి అనుకుంటూ ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి లోపలికి వెళ్ళి అమూల్యను చూస్తూ ఎప్పుడు పడుకున్నాడో కూడా తెలియకుండానే పడుకుంటాడు. సో ఇదేనండి పరిణయం 88th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మరొకండి. థ్యాంక్ యూ. బాయ్.